హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పెప్పర్ రసం, మిరియాలు చారు అండి. దాని తయారీ విధానం చూద్దామండి. ముందుగా 2 టమాటాలండి మంచిగా వాష్ చేసేసి ఒక 2 టైమ్స్ టమాటాలు ఇలా కట్ చేసేసుకోవాలండి. ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు, దీంట్లోనే కొత్తిమీర కరివేపాకు వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేయాలి. ఇలా నానబెట్టింది ఇలా మనం చేతిలో బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా అంతా మంచిగా స్మాష్ చేసుకోవాలండి. చింతపండు, టమాటా, ఇంకా కొత్తిమీర కరివేపాకు అంతా ఈ వాటర్లో స్మాష్ చేసేసుకోవాలి ఇలా మంచిగా. ఇప్పుడు మనం గిన్నెలో ఇది వడబోసేసుకుందాం. ఇప్పుడు ఉన్న వెదర్కి కంపల్సరీ అందరూ డైలీ మనం రసం తింటే చాలా మంచిదండి హెల్త్కి. ఎందుకంటే ఫీవర్, కోల్డ్, జలుబు అంతా ఒకటేసారి బాగా వచ్చేస్తుంది. వెదర్ కూడా బాగా చల్లగా ఉంది కదండి. ఇలా ఒక దాంట్లో తీసేసుకోవాలండి. మళ్ళీ దీంట్లో ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కొంచెం ఇలా మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కూడా దాంట్లో పోసేసుకుందాం. ఇది చాలా ఈజీ అండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైంలోనే అయిపోతుంది. రసం హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది వేస్ట్ చేయకుండా దీంట్లోనే వేసేసేయాలి. దీంట్లో వేస్ట్ ఏం ఉండదండి. టమాటా ఉండని, కొత్తిమీర కరివేపాకు చాలా మంచిది కూడా. టమాటా తొక్కలోనే మంచిగా ఉంటుందండి ఫైబర్ అంతా. ఇప్పుడు దీంట్లో మనకు సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి. ఒక గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలండి రసంకి. ఇప్పుడు మనం పౌడర్ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక జార్ తీసుకోవాలండి. దాంట్లో 2 స్పూన్స్ మిరియాలు, కొంచెం రసం మనకి ఘాటుకు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. మా ఇంట్లో అందరికీ కోల్డ్ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్కి తక్కువ పావు స్పూన్ మెంతులు, దీంట్లోనే కొంచెం వెల్లుల్లిపాయ అండి, ఒక 8 ఉంటుందండి పాయ. వెల్లిపాయ వేసుకున్నాక ఒక 4 ఎండుమిర్చి వేసుకొని మిక్సీ వేసేసుకుందామండి. ఇలా కచ్చా పక్కగా మిక్సీకి వేసుకోవాలండి, మరి పౌడర్గా చేసుకోవద్దు. ఇప్పుడు దీని తయారీ విధానం చూస్తాం. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకోవాలండి. ఒక పావు స్పూన్, వన్ స్పూన్ సాల్ట్, దీంట్లోనే కొంచెం ఇంగువ వేసి సిమ్లో గ్యాస్ మీద పెట్టేద్దామండి. ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఇట్లా పక్కన రసం పెట్టాను, సిమ్లోనే ఉంచానండి. మనం పులుపు చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. పులుపు ఎక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి, లేదు సరిపోతుందంటే యాడ్ చేసేది అవసరం లేదు. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి. మీ అందరికీ తెలుసండి, నేను ఎక్కువగా పొట్టుతోనే యూజ్ చేస్తాను వెల్లుల్లి. కొంచెం వెల్లుల్లి ఫ్రై అవ్వనిద్దాం. దీంట్లోనే ఒక 4 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుందామండి.
పచ్చిమిర్చి వెల్లిపాయ కూడా మంచిగా కలర్ వచ్చేసింది కదండి. దీంట్లో కొంచెం కరివేపాకు తుంచి వేసేసుకోవాలి. ఇది కరివేపాకు అలా ఫ్రై అవుతుంది. కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి కింద. రెసిపీస్ మీరు ట్రై చేసి ఉంటే కూడా చెప్పండి, ఎలా ఉందో, మీకు నచ్చిందా, ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు చెప్పండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, ధనియాల పౌడర్ వేసేసి మిక్సీ పట్టుకున్నాం కదండి. ఈ పౌడర్ని ఒక్క హాఫ్ మినిట్ ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తే ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఎక్కడ రోస్ట్ చేయలేదు కాబట్టి ఇలా ఫ్రై చేస్తే పచ్చివాసన పోతుంది దాన్ని. అందుకని ఇలా ఫ్రై చేయాలండి. ఇలా ఈ మెథడ్లో ఒక్కసారి రసం ఫ్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తాలింపు చేసేసి ఇది వేస్ట్ చేయొద్దండి. ఇలా అన్నీ ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది వేసుకున్న కొంచెం సాల్ట్ తక్కువ పడిందండి, నేను సాల్ట్ వేసుకున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడున్న సూప్స్, టమాటో సూప్స్, గార్లిక్ సూప్స్, ఇంకా కార్న్ సూప్స్, అలా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగాలేనప్పుడు మనం సూప్స్ ఆర్డర్ చేసుకుంటున్నాం. సో అప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ కాలంలో వాళ్ళు ఏం సూప్ తాగుతారండి, ఇలా మిరియాల రసము చేసుకొని తాగుతారు. కాబట్టి బాయిల్ చేయొద్దండి. ఇలా మొత్తం ఒక్క పొంగు దగ్గరకు వచ్చేటప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇప్పటి వాళ్ళకి అది మిరియాలు రసం సూప్ అండి. సో ఇప్పుడు మనం రసం చేసుకుంటున్నాము. కానీ ఎందుకంటే ఓల్డే కదండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. సో ఆ పద్ధతిలో మనం ఒక మంచి మిరియాలు చారు రెసిపీ చేశాను కూడా. మీరు కూడా సేమ్ ఇలానే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేస్తాను. ఇక్కడ వేడి రసం అయిపోయింది. వేడిగా అన్నం కూడా అయిపోతుందండి. ఇంకొక 2 minutes ఉంటే అన్నం కూడా అయిపోతుంది. రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. దీనికి మ్యాక్సిమం 15 minutes టైమే పట్టిందండి, ఎక్కువగా ఏం పట్టలేదు. సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. వేడిగా మిరియాల చారు రెడీ అయిపోయిందండి. పెప్పర్ రసం ఒంట్లో బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, మనకి ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే, వేడిగా తాగితే కూడా చాలా మంచిదండి హెల్త్కి. మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.